నాయకుడు పిడమర్తి రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు 9% రిజర్వేషన్లు ప్రకటించడంతో సీఎంకు మద్దతుగా రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో అభినందన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది 11% రిజర్వేషన్లు సాధిస్తామని బీజేపీ వైపు తీసుకెళ్లివెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో మాదిగ సమాజం సీఎం రేవంత్ కి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. శుభాకాంక్షలు మాదిగ జాతి ఈ యొక్క అభినందన సభను ఉపయోగించి వేణు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఇబ్బందుల కోర్చి ఎన్నో ప్రెజర్ల కోర్చి మాదిగ జాతికి ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 9% రిజర్వేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారోత్సవాలు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ సభలను జయప్రదాలని మాదిగ జాతికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంతమంది 11% రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ జాతిని బీజేపీ వైపు తీసుకోవాలని కుట్ర చేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాదిగలకు చెరువుల్లో